శంఖవాద్యం చేస్తూ ఉంటే నీకు వినపడటం లేదమ్మా, శంఖం ధ్వని వినపడి చేస్తాం. అయ్యో పెరుమాళ్ళకి కైంకర్యాలు జరుగుతున్నట్టుని త్వరగా లేచి మనం కూడా వెళ్ళాలి అని త్వరపడుతుంటాం. నువ్వేమిటమ్మా ఇంత ప్రశాంతంగా పడుకున్నావు అని చెప్పి అంటున్నారు. పిళ్ళాయ్ పెళ్ళిందిరాయ్ పై ములై నంజుండు, ఓ చిన్నదానా ఏమిటమ్మా ఇంతగా నీవు నిద్రిస్తున్నావు అని చెప్పి అంటున్నారు. ఆవిడ కనుక చూసినట్లయితే బాగా గాఢ నిద్రలో ఉన్నదట. ఎందుకుందండి గాఢ నిద్రలో అంటే, పగలంతా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడండి, గోప బాలులతో గోవులతో ఆ యొక్క పచ్చిక బయట దగ్గరికి గోవులను తీసుకువెళ్ళి పగలంతా వాటితోనే కాలక్షేపం జరిగిపోతుంది. సాయంకాలం గోధూళి వేళ ముహూర్తం అయిన తర్వాత ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాత్రికి ఒక్కొక్క గోపికి ఇంటికి వెళ్ళి సైగలు చేస్తాట, నేను వచ్చాను అని చెప్పి ఆ మురళి వాద్యం చేయడమో లేదకున్న చేతికున్న కంకణాల గొంతులో కాళ్ళకున్న గర్జలు మోగించడం చేయడం చేత గోపికలు తెలుసుకుని కృష్ణుడికి వెళ్ళి ఆయనతో క్రీడలు ఆడుతూ ఉంటారట. ఇలా అర్ధరాత్రి దాకా ఇదే సంగతి. ఆ అర్ధరాత్రి వేళ దాకా పరమాత్మతో సంశ్లేషణతో ఉండి ఆడి పాడి ఉండడం చేత అలసి స్వలసి నేను సంశ్లేషించి ఉన్నాను అనే గుణానుభవం చేత ఈ గోపిక అలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నది. అందుకనే చెప్తారు మన సాంప్రదాయంలో, ఏకః స్వాదుః న భుంజీత. ఒక మధురమైన యొక్క పదార్థం కనుక ఉన్నదనుకోండి, మనం ఒక్కరమే భుజించరాదు. మనతో పాటు మన వాళ్ళు ఉన్న అందరికీ కూడా పదార్థాన్ని కనుక మనం పంచినట్లయితే ఆ యొక్క పదార్థపు రుచి అందరూ ఆస్వాదించి గోష్ఠిలోకి వచ్చి నీవు పొందుతున్న యొక్క పరమాత్మ అనే గొప్ప వైభవాన్ని అనుభవాన్ని మా అందరితో కూడా పంచుకుంటే మేమందరం కూడా ఆనందిస్తాం కదమ్మా. అటువంటి గొప్ప ఆనందాన్ని నీవు మాకు పంచకుండా నీ ఒక్కదానివి ఈ విధంగా లోపల నిద్రిస్తున్నావు, ఇది నీకు అంత తగునా అని చెప్పి ఆమెను అంటున్నారటండి. పిళ్ళాయ్ యజుంజిరాయ్ పై ములై నంజుండు. ఇది ఇలా ఉంటే పూతన వచ్చి పెరుమాళ్లకు చిన్న వయస్సులో తన యొక్క కన్యములను ఇచ్చి పాలన ఇచ్చి చంపాలి అనుకున్న వృత్తాంతాన్ని ఇక్కడ వీళ్ళందరూ కూడా కీర్తిస్తున్నారు. పూతన ఏం చేసిందండి, యశోదమ్మలాగా ఎట్లయితే చక్కగా లక్ష్మీ స్వరూపంగా ఉంటుందో అటువంటి వేషం వేసుకుని వచ్చి ఎక్కడ లేని ప్రేమనంతా నా యొక్క పాలెంట్లలో నింపుకొని ఆ పిల్లవాడికి ఈ పాలు ఇస్తే మనం చూస్తూ ఉంటామండి. మన ఇంట్లో మన మనవడ మనవరాలు ఉంటారు, కన్నడం వాళ్ళ తల్లిదండ్రులు కన్నా మనం ఆలనా చూస్తూ ఉంటాం. మనం పెంచుతూ వెళుతూ ఉంటే ఎప్పుడైనా ఊరు వెళుతున్నాం అనుకోండి, మనం తాత అనగానే వాళ్ళు కూడా దగ్గరగా నన్ను తీసుకెళ్ళని మీదకి ఉరుకుతారు. అవునా కాదా? ఈ పశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా దా దగ్గరికి రానట్లుగా వీళ్ళు ఊరుతున్నాడట. ఎందుకు వచ్చిందండి? పరమాత్మకి కోపం వచ్చిందట. ఆయన వయసు ఎంతండి? పాలు త్రాగేది వయసు. అంత చిల్లపిల్లవాడికి మహా అయితే 6 నెలల్లో పోనీ 1 సంవత్సరమో. ఆ పిల్లవాడి కోపం ఉంటుందా? కానీ ఆయన ఎవరు? మాయలకే మాయావి. ఆ వచ్చిన యొక్క పూతన ఎలా వచ్చిందంటే, లక్ష్మీదేవి ఎంత సౌందర్యంగా శోభాయమానంగా ఉంటుందో లక్ష్మీదేవి లాంటి రూపం వేసుకుని అక్కడికి వచ్చిందట. అందుకు చూసేసరికి ఈ స్వామికి కోపం వచ్చిందట. వచ్చేదాన్ని నువ్వు మామూలుగా నీ రూపంలో రావచ్చు కదా, మా ఆవిడ వేషం వేసుకుని నువ్వు వస్తావా అని చెప్పి నీ పని చూస్తాను ఎలా అని చెప్పి పరమాత్మ దగ్గరకు తీసుకుని ఆవిడ పాలిస్తే ఆ పాలు త్రాగేశాడు. పాలతో పాటు ఈ ప్రాణాలు దేనికి అవి కూడా త్రాగేశాడు. ఎందుకంటే పాపం రాక్షసులు కూడా ఆ త్రేతాయుగం నుంచి వెయిట్ చేసి ఉన్నారట. ఎప్పుడు వస్తుందా మోక్షం అనగానే. మిగతా అవతారాల్లో పరమాత్మ అవతరించి సమయం ఈ రాక్షసులు కూడా కొంతవరకు నిరీక్షించున్నారట. కానీ ఎప్పటి నుంచో నిరీక్షించి ఉండబట్టలేక ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీమన్నారాయణుడు అవతరించాడో అన్న వార్త తెలిసిందో 1 by 1 అందరూ కూడా అవతారంలో
రాముడుగా దశరథ మహారాజుకి జన్మించాడు. చక్కగా గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. విశ్వామిత్ర మహర్షికి యజ్ఞ సంరక్షణార్థమై వెళ్ళే వరకు ఏ రాక్షసుని సంహరించలేదు. కానీ కృష్ణుడిగా పుట్టాడో లేదో పాపం నెల పిల్లాడి మీదకే దండయాత్ర మొదలు పెట్టారండి. వాళ్ళ దండయాత్ర వాళ్ళు మొదలు పెడితే మరి పరమాత్మ ఏం చేస్తారండి, వాళ్ళని కూడా పాపం మోక్షం ఇవ్వాలిగా. ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ పిశాచిగానో రాక్షసిగానో ఆ రూపంలో వాళ్ళు బాధలు అనుభవించి ఉన్నాడు. అలా ఆ పూతన సంహార వృత్తాంతాన్ని కీర్తిస్తున్నారట. ఇప్పుడైనా వచ్చి ఈ వృత్తాంతాన్ని విని ఆవిడ వచ్చి మంగళాశాసనం చేస్తుందని. అందుకనే మన పళ్ళియాల వారు ఏం చేశారండి, పెరుమాళ్ళకి మంగళం కలగాలి అని చెప్పి పల్లాండు అని చెప్పి మంగళం కలగాలి అని చెప్పారు. ఈ వృత్తాంతాన్ని విన్న తర్వాతనైనా సరే ఈమెకు మెలకువ కలిగి వచ్చి ఆ పరమాత్మకు ఈ గోష్ఠిలో చేరి మంగళం పాడుతుందేమో అనుకున్నారట వీళ్ళు. ఆ గోపిక వీళ్ళు చెప్పినటువంటి మాటలు అసలు వినిపించుకోలేదు. కళ్ళచ్చగడం కలక్కజయ కాళొచ్చి యశోదమ్మ ఒకనాడు ఈ చండి బిడ్డడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఒక బండిలో ఉంచి వాళ్ళందరూ కూడా ఏదో వ్యవసాయం పనులు ఏవో చేసుకుంటూ ఉన్నారు. ఆ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటే పాపం ఈ కృష్ణ పరమాత్మకి ఆకలి వేసిందిట. అప్పుడే నిద్రలోంచి లేచిన పిల్లవాడు ఆకలి వేసింది అనుకోండి, కాళ్ళు చేతులు ఇట్లా ఆడిస్తూ ఉంటాడట. ఇదే మంచి సమయం అని చెప్పి ఒక అసురుడు శకటాసురుడు వచ్చి దాన్ని ఆమె ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, కాళ్ళు ఇలా ఆడిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ కాళ్ళు తగినగా ఊర్ధ్వ లోకాలకు వెళ్ళి వాడు కాస్త అక్కడ నుంచి పడి కింద పడిపోయాడట. అటువంటి వృత్తాంతాన్ని కూడా అనుసంధానం చేయడం. అటువంటి గొప్ప స్వామి వైభవాన్ని కదా మన ఎటువంటి స్వామి, ఈ స్వామి క్షీరాబ్దిలో చక్కగా ఆదిశేషుడి పైన శయనించి ఉన్నండి స్వామి. ఎలా శయనించి ఉన్నాడండి, జగద్రక్షణ చింతాయోగము. ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారా, ఎవరిని నేను రక్షించాలా అనే యొక్క చింతలో శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ వైకుంఠంలో స్థిరంగా ఉంటాడటండి, సిద్ధంగా. ఈ యొక్క సృష్టిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరికి కష్టం వచ్చినా మొరపెట్టుకునేది శ్రీమన్నారాయణుడికి. పరమేశ్వరుడికి కష్టం వచ్చింది, ఆయన రక్షించుకోలేకపోతే శ్రీమన్నారాయణుడు శరణాగతి చేశాడు. ఇంద్రుడికి కష్టం వచ్చింది, శ్రీమన్నారాయణుడిని శరణాగతి చేశాడు. ఆఖరికి ఒక ఏనుగుకి కష్టం వస్తే దానిని కూడా రక్షించే వాడు శ్రీమన్నారాయణుడే. అటువంటి శ్రీమన్నారాయణుడికి తప్ప నేను మరి ఒక దేవతకు పరతంత్రుని కాను. అటువంటి స్వామి యొక్క వైభవాన్ని కదా ఉళ్ళతో కండు మునివరుహళం యోగిగళం. అటువంటి గొప్ప స్వామి యొక్క వైభవాన్ని మనసు నిండా బాగా ఆపాదించుకున్న యొక్క మునివరులు యోగేశ్వరులు ఇద్దరూ కూడా చక్కగా పెరుమాళ యొక్క వైభవాన్ని మనసు నిండా నింపుకొని కీర్తిస్తున్నారు కదా అని చెప్పి మునివరులు యోగివరులు అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారు వివరిస్తున్నారు. మునివరులకి యోగివరులకి ఉన్న యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఒకళ్ళు గుణానుభవంలో నిష్ఠులు, ఒకళ్ళు కైంకర్యంలో నిష్ఠులు. పరమపదంలో కనుక చూసినట్లయితే ఇదే విధంగా మన నిత్యసూరులందరూ కూడా ఉంటారు. ఆ నిత్యసూరుల ఘోషలో కొంతమంది పెరుమాళ్ళ యొక్క గుణానుభవాన్ని, పెరుమాళ్ళు శ్రీరామావతారంలో ఈ వైభవాన్ని చేసినారు కదా, త్రివిక్రమ అవతారంలో ఇటువంటి వైభవాన్ని చేసినారు కదా అని చెప్పి ఆ పెరుమాళ్ళ యొక్క గుణాలను అనుసంధానం చేసుకుంటూ ఉంటారట. వాళ్ళు గుణానుభవ నిష్ఠులు. కొంతమంది కైంకర్య నిష్ఠులు. కైంకర్య నిష్ఠులు అంటే పెరుమాళ్లకు ఏదో ఒక సేవ చేయలేదనుకోండి, వాళ్ళకి తృప్తిగా ఉండదు. అసలు ఆ సేవ చేయకపోతే నేను ఉండలేను అని చెప్పి అని అంటారు. అటువంటి వారు ఎవరండి, అనంత గరుడ విశ్వక్సేనాథుడు. అనంతుడు ఉన్నారనుకోండి, ఆదిశేషుడు. పెరుమాళ్ళు ఏ అవతారంలో వెళుతున్నా సరే, వస్తున్నా స్వామి ఉండండి నేను కూడా మీ వెనకాల అని చెప్పి వచ్చేస్తాడట.
వద్దులేవయ్యా, ఈసారి నీకు అవతారం లేవు, నీకు అవకాశం లేదు, ఈ ఒక్కసారికి ఆగు అంటే, లేదండి నేను కూడా రావాలి, మీ కైంకర్యం చెయ్యాలి అని చెప్పి చిన్నపిల్లవాడు మన తండ్రి బజార్కి వెళుతూ ఉంటాడు. ఇప్పుడే వస్తానరా అంటాడు. నాన్నగారు నేను వస్తానండి, నాన్నారు నేను వస్తానని చెప్పి వీడు కూడా వెంటబడుతూ ఉంటాడు. సరే రారా అని చెప్పి ఆ తండ్రి వీడితో ఇబ్బంది జరిగాని వాడిని కూడా తీసుకెళ్తాడు. అలాగే పెరుమాళ్ళు కూడా ఆ శేషుడిని అలా వెంటబెట్టుకుని చూసుకుని వస్తుంటారట. అలాగే సుదర్శనుడు, పాంచజన్యం, గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా కైంకర్యనిష్ఠులు. పెరుమాళ్ళకి ఇప్పుడు మళ్ళా కూడా కొంతమంది ఉంటారు, పెరుమాళ్ళ సన్నిధిలో ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయంటే, స్వామి అడియన్ మాకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి, మేము వస్తామండి, ఇదిగో పెరుమాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాము, పెరుమాళ్ళ కైంకర్యానికి ఏదో 10,000 అని చెప్పి మేము అని చెప్పి త్వరపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండాలి. ఇలా 10 మంది పెరుమాళ్ళ గుణం ఏదో అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. మరి వినేవాళ్ళు ఉండాలి కదా. వినేవాళ్ళు ఉండనప్పుడు ఎంతసేపు చెబుతుంటారండి ఈ ప్రవచనాలు ఇవన్నీ? వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. అటువంటి వాళ్ళు మునువరుగలం యోగిగలం. అటువంటి ముడువరులు యోగివరులందరూ కూడా పెరుమాళ్ళ యొక్క గుణానుభవాన్ని చక్కగా చేసుకొని ఉళ్ళం పుహిందు కుళిరుందేలో రెంపావాయ్ అని చెప్పి చెబుతున్నారు. అటువంటి యొక్క గుణానుభవాలను వినినంత మాత్రమునే మన మనస్సులన్నీ కూడా చల్లబడి మనందరం కూడా తరిస్తాం కదమ్మా. అటువంటి గొప్ప గుణానుభవాన్ని నీ ఒక్కదానివే ఏకాంతరంగా నీ ఇంటిలో నిద్రలో ఉపక్రమించి ఉండి నీవు ఒక్కదానివి మాత్రమే అనుభవించడం తగదు. నీవు కూడా వచ్చి మా యొక్క గోష్ఠిలో చేరి మా యొక్క గోష్ఠిలో చక్కగా ఉండి మమ్మల్ని అందరినీ తరింప చేయవమ్మా అని చెప్పి ఆ యొక్క గోపికమ్మను ఈ పాసురంలో ఈ యొక్క విధంగా గోదమ్మవారు చక్కగా ప్రార్థించి లేపుతున్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని 10 రోజుల పాటు ఒక్కొక్క గోపికమ్మకు ఒక్కొక్క విశేషణం ఉంటుంది. ఆ గోపికమ్మ విశేషణాలన్నీ కూడా చెప్పుకుంటూ 16వ పాసురం యొక్క నాయకనాయ్ అనే యొక్క పాసురం నుంచి పెరుమాళ యొక్క గృహానికి చేరి అక్కడ నుంచి చక్కగా ఆయన ఉంది. మా ఆచార్యుల స్వామివారి యొక్క మంగళాశాసనం ద్వారా, భావనారాయణ స్వామివారి యొక్క మంగళాశాసనం ద్వారా వెన్నుడి యొక్క 2 మాటలను మీ అందరికీ కూడా అందించే యొక్క ప్రయత్నం చేశాం. దాసన్ మంగళాశాసన ప్రేమదాచార్య ప్రోగమై సర్వేశ్వరుడాచార్య సత్కృతాయాస్తు మంగళం. మరలా రేపు సాయంత్రం 6:30 గంటలకు మరి యొక్క పాసురంలో గోదమ్మ వారు ఇంకొక గోపికమ్మను నిద్రలోంచి లేపుతూ పెరుమాళ్ళ యొక్క గుణానుభవాన్ని ఏ విధంగా మనకు అందించారనే వైభవాన్ని రేపటి పాసురంలో మనందరం కూడా అనుభవించే యొక్క ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమామపాం పుష్పం భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. భగవత్ స్వరూపుడైన వ్యాస భగవానుడు ఈ సమస్త జగతి తానేనని తెలుసుకున్నాడు. అందుకనే ఈ జగతిలో ఉన్న మన అందరి శ్రేయస్సు కోరి జ్ఞానాన్ని
ఏయది సర్వసౌఖ్యమై ఎలబడు ఏమిటన్బడమున ఆత్మకు శాంతి. నీకు ఈ సంసార మహావృక్షం మధ్యలో నీకు సుఖం ఎలా సంప్రాప్తమవుతుందో దాన్ని బోధించడం జరిగింది. అయితే మనం వినమని దాన్ని గాథా రూపంలో చెప్పారు. మాకు ఒక సత్సంగం నడుస్తూ ఉంటుంది రోజు పొద్దున్నే ఫోన్లో. ఆ సత్సంగంలో నిన్న జరిగిన రుక్మిణీ కళ్యాణము మా అమ్మాయి రికార్డ్ చేసి ఆ సత్సంగంలో పోస్ట్ చేసింది. అది విని నన్నేం అడిగారంటే, నీ ప్రసంగం మొత్తం విన్నారా, నిశ్చల మనస్కులై మధ్యలో లెగిసి వెళ్ళారా అని అడిగారు. వెళ్తా ఉన్నారు చాలామంది. నేను చూడలేదు, వెళ్ళారో ఉన్నారో కళ్ళు మూసుకొని చెప్పాను అన్న. ఇవాళ కొంచెం కళ్ళు తెరిచి చెప్పు, ఇది సామాన్యులకు అర్థమయ్యేది కాదు, దీని వలన ప్రయోజనం కూడా లేదు అని అన్నారు వాళ్ళు. అయితే ఈ కండవాలు వేసుకుని వేదికల మీద ఎక్కి చెప్పే వాళ్ళందరూ ఎందుకు ఎక్కుతారంటే, వేదిక అక్కడ కూర్చుంటే 100 ప్రశ్నలు వేస్తారు మీరు, మళ్ళీ వాటన్నిటికీ సమాధానాలు ఉండవు. ఇక్కడ కూర్చొని చెప్తే మీరేం మాట్లాడరు, అర్థం కాకపోయినా కూడా మాట్లాడరు, అర్థమైతే ఏ గోళ లేదు. కృష్ణుడికి, పరమేశ్వరుడి గాథే మనం చెప్పుకుంటున్నాం. కృష్ణుడికి అంతమంది భార్యలుండి అంత విచ్చలవిడితనంతో ఉంటే మీరెందుకయ్యా పూజలు చేస్తారు, అదే బాహ్యంలో అలాంటి పనులు చేస్తే గౌరవిస్తారా అని అడుగుతారు. నీ గాథ, నీ వాంగ్మయము నీకు సంపూర్ణంగా తెలిస్తే నువ్వు ఈ అద్భుతమైనటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతావు. నీ వాంగ్మయం నీకు పూర్ణంగా గనక అర్థమైతే ఇతర మతస్థులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు, నాస్తికులు సహితము ఏది అడుగుతున్నారో దానికి చక్కగా రుక్మిణీ కళ్యాణంలో నుంచే నువ్వు సమాధానం చెప్పగలవు. భగవంతుడు వ్యక్తిని మనం భావన చేస్తున్నంత కాలము ఏం చెప్తున్నారో ఏం వింటున్నామో అర్థం కాదు. ఒకవేళ నువ్వు మిగిలి ప్రశ్నలు వేసావనుకో, నేను చెప్పలేనప్పుడు ఏమంటానంటే నీ కళ్ళు పోతాయని చెప్తా. నీకు భయం వేస్తుంది, భయం వేసి నువ్వు కదలకుండా కూర్చుంటావు. భగవంతుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నారో, పరమేశ్వర తత్వాన్ని వ్యాసమునీంద్రుడు వారు ఎలా బోధించాడో, గోపజనమునందు గోపికలయందు సర్వభూతములయందు సంచరించు మహనీయునకు పరకాంతలెవ్వరు. ఈ కాంతాస్వరూపమంతా కూడా ప్రకృతి గుణ లక్షణ విశేషణాల చేత నేలని, ఆకాశమని, శబ్దమని, స్వరమని, రూపమని, సముద్రమని ఇలా అనేక విధాలుగా దర్శనమిచ్చేదంతా కూడా గుణలక్షణ స్వభావాలతో నిండిన ప్రకృతి. ఆమె మన గాథలోని కళ్యాణి, ఆ రుక్మిణీదేవి. ఈ రెండింటినీ కలిపి ఎవ్వరు జీవనాన్ని సాగిస్తారో, లోపల ఉన్నటువంటి వస్తువు, లోపల ఉన్నటువంటి ఆత్మశక్తిని, వస్తుతత్వాన్ని కలిపి ఎవ్వరు జీవనాన్ని సాగిస్తారో వారు మాత్రమే జయించగలుగుతారు. మనకు ఎంతవరకు పడుతుంది అని అంటే, నాకు ఈ రోజుకి, ఈ సంవత్సరానికి, ఈ జీవితానికి సరిపడా డబ్బులు ఉన్నాయా లేవా, ఇంకా ఉన్నాయి, బాధ లేదనుకో, ఇంకా నేను దేని గురించి కూడా చింతించవలసిన అవసరం లేదు. కారణం నాకే దుఃఖము లేదు కనుక. కానీ ఈ జగతి మొత్తము నీవేనని చెప్తున్న ఈ ఏకస్వరూపము, అద్వైతము, ఇతరుల దుఃఖాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో, దానికి ఏ సమాధానం చెప్పాలో భగవద్గీత పుస్తకమేనా అని అడిగాడు. కాదు కాదు, వ్యాస హృదయం అని చెప్పాడు ఒక మహాత్ముడు. ఈ వ్యాస హృదయమే ఇతరుల దుఃఖాన్ని కూడా అర్థం చేసుకుని దానికి సమాధానంగా ఈ గాథని మనకు అందించింది. ఈ గాథ, భగవంతుని యొక్క గాథ నీకు సత్యాన్ని బోధిస్తుంది. దీని చేతనే
ఆత్మహత్యలు చేసుకుంటున్నారే రైతులు, వాళ్ళకి నువ్వు సుఖాన్ని ఇవ్వగలవు, శాంతిని ఇవ్వగలవు, సమాధానం చెప్పగలుగుతావు ఇక్కడ ఉండే. ఎందుకంటే విశ్వమంతా నీ స్వరూపమే కనుక నీవు ఈ శరీరానికి మాత్రమే పరిమితమైతే భగవంతుడిని నువ్వు గుర్తుపట్టలేవు. నువ్వు అడిగిన దాన్ని తప్పక చేస్తానని భగవంతుడు బ్రాహ్మణుడి చేతిలో చేయి వేసి చెప్పాడు. వచ్చేద విదర్భ భూమికి చుచెద భీష్మకు నిపురము సురుచిరలీలన్. అత్యద్భుతమైనటువంటి లీలతో ఆ భీష్మకుడి పట్టణాల్లో నేను ప్రవేశిస్తానయ్యా అని చెప్పాడు. ఈ శరీరమే పట్టణమని, లేక అనేక అంతస్తుల ఇది మేడయని, ఈ పురములో ఉన్నటువంటి దేహి ఏవి చేయక చేయించక సుఖాసీనుడై ఉన్నాడని వేదము మనకి చెప్తా ఉన్నది. ఆ పురములో నేను ప్రవేశిస్తానని బ్రాహ్మణత్వానికి చేతిలో చేయి వేశాడంటే పరమేశ్వరుడు అర్థం ఏమిటంటే, నీవు నిశ్చల నిర్మల నిర్వికార స్వరూపంతో భగవంతుణ్ణి శోధించిన తరువాత ఆయన సమాధానం నీకు ఇస్తాడు. ఆయన వచ్చిన తర్వాత సింహ గర్జన విన్న లేళ్ళు వలె నీ దుఃఖాలు మొత్తం కూడా పారిపోతాయి. ఎవని అవతారమెల భూతములకు సుఖమును వృద్ధియు సొరిదిసేయు, ఎవని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవని చరితంబు హృదయంబు జేర్పంగ మృత్యువు భయమంది పరువెట్టు, ఎవని పదనది నేపారు జలముల నైర్మల్య సిద్ధిగల్గు, ఎవని పాదస్పర్శ చేత మునులు ఋషులు యతివరేణ్యులు శాంతి తెరగుగాంచిరి, దేవకీ వసుదేవులకి భడుదయించే. అట్టి భగవంతుణ్ణి గురించినటువంటి చరిత్ర నీకు పూర్ణంగా తెలిసిన తర్వాత అతడు వ్యక్తి కాదని, సమస్తము వ్యాపించి ఉన్న శక్తి అని, తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్న ఆ చిన్ని ఆ శిశువు ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణము ఎలా జరుగుతూ ఉన్నది? ఒక మానవ గర్భంలోనే కాదు, సకల ప్రాణులలో కూడా కొత్త రూపులు ఎలా తీసుకుంటున్నాయి? అక్కడ ఎవరుండి ఈ రూపాన్ని దిద్దుతున్నారు? ఆ శక్తియే, సర్వాంతర్యామియే భగవంతుడని, అతడిని ఈ రూపరసగుణాలతో ఉన్న ప్రకృతిని కలిపి ఎవరు జీవితాన్ని గడుపుకోగలుగుతారో వారు నిత్య కళ్యాణంతో జీవిస్తారని ఈ కళ్యాణ గాథ చెప్తా ఉన్నది. వేదిక మీద ఉన్నటువంటి జ్ఞానులు ఏం చెప్తారంటే, ఈ లోక వ్యవహారం అంతా కూడా వ్యర్థమని, భగవంతుడు ఒక్కటే సత్యమని చెప్తారు, శక్తి ఒక్కటే సత్యమని చెప్తారు. ఇక్కడ నుంచి ఈ భవనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు కొన్ని వేల మంది వ్యాపారులు అనునిత్యము పదార్థముతోనే శ్రమిస్తూ ఉంటారు. ఇదే నిత్యమని సత్యమని చెప్తారు. అది పూర్ణం కాదు, ఇది పూర్ణం కాదు. ఈ ప్రకృతి పురుషులు రెండు కలిసినటువంటి అద్భుతత్వమే పూర్ణత్వము. ప్రకృతిం పురుషం చైవ అని మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో తోచితోయిక తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతూ ఉంటారు, అరే నీకు అమ్మంటే ఇష్టమా నానంటే ఇష్టమా అని అడుగుతాం మనం కూడా. వాడు పరిస్థితిని బట్టి చెప్తాడు. ఐస్ క్రీమ్ ఇంట్లో లేదనుకో, తెప్పియాలనుకో, వాడు నానంటే ఇష్టం అని చెప్తాడు, ఇక్కడ తేవాలి. ఒకవేళ ఇంట్లో ఉందనుకో, ఫ్రిడ్జ్లో నాన్నగారు పెట్టేది అమ్మ పెట్టాలి, అందుకని అమ్మ అంటే నాకు ఇష్టం నాన్న అంటాడు. అమ్మ ఇష్టం అని చెప్పినప్పుడల్లా కూడా నాన్న చిన్నపోతాడు. చాలా చిన్న విషయమైనా స్వల్ప విషయమైనా కూడా మనస్సుకి కష్టం కలుగుతుంది. అలాగే నాన్న ఇష్టం అని చెప్పినప్పుడు అమ్మ బాధపడుతుంది. కాబట్టి ఈ రెంటిని జోడించి నిత్య జీవితము, నిజ జీవితము, అనునిత్యము కర్షకుడు, కార్మికుడు, వ్యాపారులు చేస్తున్నటువంటి జీవన కార్యము, అంతర్నిహితంగా ఉన్నటువంటి జ్ఞానము, ఈ రెండింటిని కలిపి నడుపుకోవడమే ఈ రుక్మిణీ కళ్యాణం. ఇంకా ఈ రుక్మిణీ తల్లి అందరినీ కూడా అడుగుతూ ఉంది. ఏమని అంటే, పరమాత్ముడు వచ్చాడా? కృష్ణ పరమాత్ముడు
ఈ విదర్భ దేశానికి వచ్చాడా రాలేదా? ఆమెకు ఆతృత, వస్తాడో రాడో. ఈ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు అక్కడికి వెళ్ళాడో లేదో. నిన్న నన్ను ఒక ఆమె అడిగింది, ఏమనంటే, అయ్యా నాకు ఈ మనస్సు ఎప్పుడెప్పుడు నేను ధ్యానానికి కూర్చున్నా కూడా ఇది నిలవడం లేదని. నాకెంతో సంతోషం వేసింది. నిలవకపోవడం చేత కాదు, మనస్సుని నిలపడం చేత తాను శక్తివంతురాలను అవుతానని ఒక భారతీయ స్త్రీ గ్రహించగలిగిందన్నదానికే నాకెంతో సంతోషం వేసింది. అది నిలబడుతుంది. ఎందుకు నిలబడదు అని అంటే, కొడుకు ధిక్కరిస్తాడు తండ్రిని. తండ్రి ఎందుకు మొత్తుకుంటూ ఉంటాడంటే కుటుంబం అభివృద్ధి చెందాలని. ఈ కొడుకు ధిక్కరిస్తూ ఉంటాడు. అది ఇతనికి దుఃఖం. అదేవిధంగా ఎందుకంటే కొడుకే రేపు ఈ వంశ సామ్రాజ్యాన్ని నడపాలి గనుక, ఈ మనస్సే నీ జీవితాన్ని నడపాలి గనుక ఇది నిలబడం లేదని తెలుసుకుని ఆమె బాధపడింది. దీన్ని నిలిపే ఉపాయాలు వేలాదిగా భగవంతుడు చెప్పాడని, ఇప్పుడు దీనిలో ఉన్నదే కోరినటువంటి అత్యద్భుతత్వాన్ని పొందగలిగింది రుక్మిణీదేవి. ఎలా పొందగలిగింది అనంటే, బ్రాహ్మణత్వాన్ని వహించినటువంటి ఈ మనస్సుతో పరమేశ్వరి చరణాలు తాకింది. ఆ విధానాన్నే ఇక్కడ బోధించారు. ఆ బ్రాహ్మణుడు అగ్నిజ్యోతనుడు వెళ్ళగలిగాడు ద్వారక వరకు. భగవంతుడికి తల్లి యొక్క గుణలక్షణ విశేషణాలన్నీ కూడా వివరించి చెప్పగలిగాడు. సంతోషించాడు పరమాత్ముడు. తరువాత మాట ఇచ్చాడు. మనకు కూడా మాట ఇచ్చాడు భగవద్గీతలో. క్షిప్రం భవతి ధర్మాత్మా శాంతిం నిగచ్చతి కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, నా భక్తుడెన్నటికీ చెడిపోడని ఘంటాపదముగా శబదము పలికి ఘోషించవయ్యా అన్నాడు. అయితే ఆ భగవంతుడు ఎవరో, ఎంతటి వాడో తెలిసే విషయంలోనే మనం పొరపాటు పడుతున్నామని విజ్ఞులందరి దుఃఖము. భగవంతుడు వ్యక్తి కాదని, సర్వతః నిండి ఉన్నటువంటి శక్తి అని నీ మనస్సు ఎప్పుడు తెలుస్తుందో, ఈ లోక వ్యవహారాలలో ఉన్నటువంటి జాడ్యాన్ని మనసులో నింపుకున్నంతసేపు అది మలినమని, అక్కడ నిర్మల నిర్గుణ స్వరూపుడైన హరిని నిలపలేవని తెలుసుకుని ఆమె మనస్సుని ఎలా నిలపాలి అడిగింది. ఈ సమస్తము శక్తి స్వరూపుడైన భగవంతుడని, ఇతడికి అన్ని ఎడల కండ్లు, ముఖములు, శిరములు, చెవులు గలవని నీకు తెలిసిన తరువాతనే, ఆ విధంగానే భగవంతుడు వచ్చాడా సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు దర్శనమిచ్చాడా అని చెలికత్తెలని అందరినీ కూడా అడుగుతా ఉన్నది రుక్మిణీ తల్లి. రాలా. ఎవరొచ్చారో తెలుసా? చేదిరాజు శిశుపాలుడు వచ్చాడు. ఎవరొచ్చారు? కృష్ణుడు వచ్చాడా అని అడిగితే విషయం బయటపడుతుందేమోనని ఎవరు వచ్చారు అని అడుగుతున్నది ఆ తల్లి. చేదిరాజు వచ్చాడు. ఆ విషయం చెప్పారు. ఈమె సంతోషపడుతుందని. ఈమెకు దుఃఖం కలిగింది. మనసులో ఏమనుకున్నదో తెలిసిన, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలిసము గోమాయువు గోరు చందమున మత్తుడు చైజ్యుడు. ఆ అధముడైనటువంటి ఆ చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను బడిదాగని పోయదనంచు ఉన్నవాడు ఆధమాధముండెరుంగడు అద్భుతమైన భగవత్ప్రతాపముల్. అధముడైన వాడు భగవంతుని అద్భుత ప్రతాపాలని తెలుసుకోలేడు. భగవంతుని అద్భుతత్వం ఏంటంటే ప్రహ్లాదుడు కనిపెట్టాడు. కలడంబోధు కలండు గాలి కలడాకాశంబునన్ గుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ భవండ్ల నిశలన్ ఖగ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునందు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేలయీయాయడన్. జ్ఞానమొక్కటే ఎల్లడలా ఉంటుంది. ఈ భూమి గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటి అద్భుత జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అలా ఉండకపోతే మనం ఇలా కూర్చోలేము, పైకి ఎగిరిపోతాం. ఈ భూమి తన గురుత్వాకర్షణ శక్తితో నిరంతరం వస్తుజాలాన్ని పట్టి ఉంచుతుంది. ఇది భూమికి ఉన్నటువంటి జ్ఞానము.
అలాగే నిరంతరము ఈ గాలి ప్రాణవాయువును మోసుకొస్తూ ఉంటుంది. ఇది గాలికున్న జ్ఞానము. చీమకి, చిన్ని చిన్ని క్షుద్రజీవులకు అన్నిటికీ కూడా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానము చేత యుగాంతాల వరకు వాటి సంతతి వర్ధిల్లుతున్నది. అదే భగవంతుడు. ఆ జ్ఞానమే భగవంతుడు. ఆ విషయము తెలిసిన ఈ తల్లి పరమేశ్వరుని ఉద్దేశించి అంటూ ఉన్నది, ఓ శ్రీయుతమూర్తి, నీకు చెందవలసినటువంటి ఈ వస్తువుని, ఈ రుక్మిణిని నేను తీసుకుని వెళ్తానని చైద్యరాజు వచ్చాడయ్యా. ఆ ధమాధముండెరుగడు అద్భుతమైన భగవత్ ప్రతాపాన్ని ఎరుగడని చెప్పింది. ఆమె ఏం చెప్తున్నదంటే, అద్భుతమైన భగవత్ ప్రతాపాన్ని తెలిసి ఉండాలి. ఈ చైద్యరాజు మహా పటాటోపంతో వచ్చాడు. ఈయన లేని సైనిక సంపదను తీసుకున్నాడు, ధనరాశుల్ని కూడా తెచ్చాడు ఇక్కడ కానుకలుగా ఇవ్వడం కోసం. ఇటువంటి ఆ గొప్ప గొప్ప రాజులను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు కళ్యాణానికి. వాళ్ళంతా ఏ విధంగా వచ్చారంటే, గొప్ప ఒక సామ్రాజ్యం అంతా కూడా కదిలి వస్తున్నట్లుగా వచ్చాడు ఈ చేదిరాజు శిశుపాలుడు. భట సంఘంబులతో, రథావళులతో, భద్రేభయూధంబుతో, అనేక గజములు, గుర్రములు, సేన, వీళ్ళందరితో పాటుగా మహాసంరంభముతోటి తన స్నేహితులని, చుట్టాలని, వీళ్ళందరినీ తీసుకుని వచ్చాడు. వస్తూ దారి పొడవున తన జీవితంలోకి ఆ తల్లి రుక్మిణీదేవి తనని వివాహమాడబోతున్నదని, ఆ విదర్భ దేశపు ఆ కన్య తన రాజ్యానికి రాణి కాబోతున్నదని వారికి ఇవే కబుర్లు చెప్తూ ఇక్కడ వారిని కూడా ఆమె యోగక్షేమాలన్నీ అడిగి కనుక్కుంటూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా చెలికెత్తలు వచ్చి ఈ తల్లికి చెప్తా ఉన్నారు. ఈమె హృదయంలో దుఃఖం బయలుదేరింది. ఎంతటి దుఃఖం అంటే, ప్రతినిత్యము తన వనంలో ఉన్నటువంటి చెట్లు మొత్తానికి ఆమె స్వయంగా నీళ్లు పోసేది. ఆ తీగలన్నీ కూడా చక్కగా సర్దేది. తర్వాత తాను పెంచే హంసకి నడకలు నేర్పేదట, తాను పెంచే నెమలికి నాట్యము నేర్పేదట, తానే చిలుకకు పద్యము నేర్పేదట. భగవంతుని గురించిన పద్యము, భాగవతాన్ని గురించిన పద్యము చెప్పేదట. ఈ భాగవతము, కృష్ణ చరిత్ర ఎనలేని సంపదలనిచ్చేటటువంటి కల్పవృక్షమని బోధించేదట. ఆ పద్యం తిరిగి చెప్పమని చిలుకని అడిగేదట ఆమె. ఈ విధంగా సందడిగా సంతోషంగా ఉండే రుక్మిణీదేవి ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఏ ఉన్నతమైనటువంటి కార్యాలను కానీ సంభాషణలను కానీ రానివ్వడం లేదు. భోజనం కూడా చేయడం లేదు, తల్లితో కూడా మాట్లాడడం లేదు, ముంగురులు దువ్వుకోవడం లేదు, కళ్యాణప్రదమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించడం కూడా లేదు. ఆమె దిగులుకి కారణం ఏమిటో తల్లికి తెలుసు. కానీ తండ్రి వరకు ఆ విషయాన్ని వెళ్లకుండా ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నది. ఈమె హృదయంలో దుఃఖం బయలుదేరింది. ఇది నేను చేస్తున్నానే ఈ ప్రయత్నం వలన ఏమన్నా ఉపయోగం ఉన్నదా? అది ఏది లిఖించబడి ఉన్నదో, ఎవరి ఖాతాలో ఏమున్నదో దాన్ని మాత్రమే అతనికి ఇవ్వగలడు. భగవంతుడు కూడా అంటే దాన్ని పంపించలేడు. కాబట్టి వీరి నుంచి కృతజ్ఞతలు. కాబట్టి నా కర్మ, నా జీవితము, నా భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో అర్థం కాక ఆమె మదన పడిపోతూ ఉన్నది. ఎవరికి చెప్పుకునేది కాదు. విధాలుగా ఈ మనస్సు పోతూ ఉంటుంది. దానికి ఇంకా అంతూ పొంతూ ఉండదు. ఎందుకు ఈ గాథ? ఇతర కీటకాల దగ్గర నుంచి సకల ప్రాణికోడి కూడా లోపల ఉన్నటువంటి లిఖిత జ్ఞానం ఉన్నదే, ఇది నా స్వరూపమే. కాబట్టి నువ్వు దాన్ని కుర్లు దండాలు పెడతాం. ఇవన్నీ కూడా శరణాగతులనివే. అయితే మానసిక శరణాగతి కావాలి ఇక్కడ. ఎందుకనంటే భగవంతుడు చెప్పాడు, శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. జ్ఞానము అర్జున, సకల కర్మలున్నాయే, పువ్వులు, కొబ్బరికాయ, ధూప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకుని వస్తావే, ఇదంతా కూడా కర్మస్వరూపం. ఇదంతా కూడా పదార్థంతో నువ్వు చేసేటటువంటి యజ్ఞమయ్యా. దీనికన్నా కూడా మహాశ్రేయస్కరమైనది ఏమిటంటే జ్ఞానయజ్ఞము.
ఈ యజ్ఞము గనక నువ్వు చేస్తే సకల కర్మలు పార్థ జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానములోనే పరిసమాప్తమవుతుంది. జ్ఞానం అంటే ఏంటో తెలిసినా ఎన్నో జన్మల సాధనా ఫలం చేత లభిస్తుంది ఇది ఈ జ్ఞానము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, వాసుదేవ సర్వమితి. ఈ సమస్తము, ఈ కనిపిస్తున్న దృశ్యమంతా కూడా భగవంతుని కన్నా వేరు కాదని ఏ జ్ఞానము అంతర్గతంగా నీకు బోధిస్తుందో అదే యథార్థమైన జ్ఞానము. ఇది తపస్సు చేత నిరంతరము ఈ ఏకవస్తువును దర్శించడం చేత మాత్రమే నువ్వు పట్టుకోగలుగుతావు. మనుష్యాణం సహస్రేషు, అనేక మంది దీనికోసమై ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇలా ప్రయత్నించిన వారిలో ఒకడు మాత్రమే తపస్సును పట్టుకోగలుగుతాడు. తపస్సును పట్టుకున్న వేలాది మందిలో ఏ ఒక్కడు నన్ను యథార్థముగా చూడగలుగుతున్నాడని పరమేశ్వరుడు చెప్పాడు. యథార్థమైన అతని స్వరూపం ఏమిటంటే ఈ విశ్వమే. నీవు కూడా విశ్వములోని భాగమే. భగవంతుని కన్నా నీవు వేరు కాదు, నీ మనస్సు కన్నా నీవు వేరు కాదు, ఆ మనస్సు పరమేశ్వరుని కన్నా వేరు కాదు. దీనిని ఈ ఇతరత్వము అన్నవాడు ఎవడు కూడా నీవు నేనని భావన చేసేవాడు, నీ కులము నీ మతము నువ్వు నేను నీ వర్గము అని అడ్డుగోడలు కట్టేవాడు ఎవడు కూడా ఆ సర్వాంతర్యామిని ఎల్లెడలా కండ్లు ముఖములు సేవలు చెవులు కలిగి సర్వము తానై పరిపాలిస్తున్న వాడిని నువ్వు ఈ ద్వైతంలో పట్టుకోలేవు. కాబట్టి అలాగే ప్రతి విషయంలో కూడా ఆ ఏకత్వాన్ని, నిశ్శబ్దాన్ని గనక నువ్వు మనస్సులో నిలుపుకోగలిగితే ఇదే బ్రాహ్మణత్వము. నువ్వు ఈశ్వరత్వాన్ని చేరగలుగుతావు. అమేయమైనటువంటి ధనావళులు శక్తి మొత్తాన్ని కూడా పొందగలుగుతావు. ఈ తల్లి చాలా సంతోషపడింది. నీకు నేను ఏమివ్వగలనయ్యా అని సాష్టాంగ దండ ప్రణామాలు అర్చించింది ఆయనకు. ఆ బ్రాహ్మణోత్తముడికి ఎంతో సంతోషపడ్డాడు, ఆశీర్వదించాడు, కళ్యాణమస్తు అన్నాడు. చక్కగా ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ తల్లికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. బ్రహ్మాండంగా సకల ఆభరణాలు ధరించింది. వచ్చే తాను ఆయుధం, ఆ చక్రాయుధాన్ని ధరించిన దాని పేరేంటో తెలిసిన సుదర్శనం. ఆ ఆయుధం పేరు సుదర్శన చక్రము. ఆ చక్రమును గనక నువ్వు గనక స్మరించగలిగితే అది నీకు జనలేని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది ఇనప చక్రము, దానికి 108 ఆ పన్నులుండి వచ్చేసి నేను ఎవడన్నా అంటే కొట్టేస్తుందని చెప్పి గాథ చెప్తుంది. కానీ జ్ఞానము ఎనలేని శక్తి. నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానమే శక్తి. అది నీలో ప్రవేశించిన తర్వాత ఎటువంటి దుఃఖాన్ని, బాధని, ఆటంకాన్నైనా నువ్వు దాటగలుగుతావు. అదే భగవంతుని కృప. భగవంతుని కృప చేత నీకు జ్ఞానం అబ్బుతుంది. కారణం అతడు జ్ఞానస్వరూపుడు. అది నీకు ఎప్పుడు అబ్బుతుందంటే ఈ మనస్సు పరిపరి విధాల సాయంత్రానికి 10,000 ఆలోచనలు విడిచిపెట్టి నిర్మల నిశ్శబ్దాన్ని పట్టుకున్న మరుక్షణమే భగవంతుడి స్పర్శని మనం అర్థం చేసుకోవాలి. అదే రుక్మిణీ తల్లి చేసింది. ఇంకా వాళ్ళకి ఏమున్నదో తెలుసా, ఒక ఆచారం ఉన్నది. ఈ పరిణయానికి ముందు వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఆ పెళ్లి కూతురు చక్కగా వారి కులదైవమైనటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళాలి. అక్కడ పూజలు ఆచరించాలి. ఇంకా అక్కడికి వెళ్ళే ముహూర్తమైంది, బయలుదేరమన్నారు. విచిత్రంగా లేచి చక్కగా అన్ని ఆభరణాలు ధరించి ఆ తల్లి బయలుదేరింది. పుణ్యాంగనలంతా కూడా, బ్రాహ్మణ స్త్రీలంతా కూడా అనేకమైనటువంటి వస్తువులు, అనేక సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, కుంకుమ, పసుపు, పత్రి, ఇటువంటివన్నీ కూడా రత్నాలు, ముత్యాలు ఇవన్నీ తీసుకొని పుణ్యాహవచనాలు బ్రాహ్మణులు చెప్తూ ఉండగా వీళ్ళు కళ్యాణమైనటువంటి పాటలు పాడుతూ ఉండగా భటులందరూ కూడా 8 వలయాల్లో ఆమెని ఎన్ని రంగులెత్తుంటాయి. అవన్నీ ఎవరు పులిమారో నీకు పట్టదు. ఎందుకంటే మన లెక్కలు, మన గొడవ, మన బాధలు ఇవే మనకు ప్రధానం కనుక వీటి గురించి ప్రపంచం వైపు, ఇంద్రధనస్సు వైపు, సూర్యోదయం వైపు, మేఘం వైపు, లేగదూడల వైపు, పసిబిడ్డల కళ్ళలోకి నువ్వు నిశ్చింతగా చూడవు. నీకు తీరిక లేదు. ఈమె కూడా ఆదుర్దాలో ఉన్నది కనుక పరమేశ్వరుడు ఆ చతుర్భుజుడు మామూలుగా ఇలాగే కృష్ణ పరమాత్ముడి స్వరూపంలోనే రావాలి, నన్ను పరిణయం ఆడాలి అని భావిస్తున్నది. కాబట్టి సర్వాంతర్యామిని ఆమె ఎక్కడున్నాడా అని వెతుకుతూ నడుస్తూ ఉన్నది. గుడి దగ్గరికి వెళ్ళడానికే చాలా సమయం పట్టింది. ఈ సమయం అంతా కూడా ఆమె వెతుకుతూనే ఉన్నది. వెళ్ళారు గుడి. ఆ
శివాలయంలోకి ప్రవేశించారు. ఈ బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్ళి ఈమె చేత అనేక రకాలైనటువంటి వ్రతాలు చేయించారు. అమ్మా, నీ కళ్యాణం అంతా కూడా శుభంగా జరగాలని, ఎటువంటి ఆటంకము లేకుండా అద్భుతంగా నీ కళ్యాణం జరగాలని కోరుకో తల్లి అని చెప్పి చెబుతా ఉన్నారు. ఈమె కోరుకుంటున్నది, కానీ ఏమి కోరుకుంటున్నదో, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశ్వరుడు అంటే తల్లి పార్వతి, పరమేశ్వరుడు. వీళ్ళిద్దరు ఎవరంటే దేనికి ప్రతీకలంటే ఈ ప్రకృతి, దీనిలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శక్తి. కాసేపు నీకు ప్రకృతి కనపడుతుంది, కాసేపు పరమేశ్వరుడి శక్తి కనపడుతుంది. తుఫాన్ వచ్చింది. పార్వతుల నాట్యం అంటే ఇదే. ఈ తల్లి ముందు ఆ పరమేశ్వరుడు ఈ విధమైనటువంటి అమిత భయంకరమైన ఉపత్కర పరిస్థితుల్లో ఆ నాట్యం చూపిస్తూ ఉంటాడు. అతి భయంకరమైన ప్రళయ రుద్రుడిలాగా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఆ నాట్యమే మనం చూస్తున్నది. శాస్త్రవేత్తకి శక్తి కనిపిస్తుంది, సాధారణమైన వాడికి ఆ రూపాయి కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో ఈ రెండు కలిసే ఉంటాయి. మీ ఇద్దరిని కూడా నేను పూర్వం నుంచి, అనాది నుంచి దంపతులైనటువంటి మిమ్మల్ని నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. మీ ఇద్దరిని కూడా నేను సమభావంతో, పరమేశ్వర, తండ్రి, అమ్మ, జగన్మాత, మీ ఇద్దరిని కూడా నేను సమభావంతో ఎప్పుడు పూజిస్తూ ఉంటానమ్మా. మనం కూడా చేయవలసింది అదే. ఈ వేదికల మీద కూర్చొని శక్తి మాత్రమే, దేవుడు మాత్రమే అని చెప్పేది మీరు నమ్మొద్దు. ఆ వ్యాపారులు చేసేటటువంటి కేవలము వస్తు పూజని కూడా నమ్మవద్దు. ఈ రెండు కలిసి నడిచేటటువంటి జీవితమే జీవితం అని అర్థం చేసుకోవాలి. అదే శక్తివంతమైంది. అదే ఈ తల్లి ఇప్పుడు చెప్తా ఉన్నది మనకి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిన్పతి సేయుమమ్మ. పైకి వీళ్ళందరూ ఏదో చెప్తా ఉన్నారు. జయరాజు వచ్చాడు. అయ్యుమమ్మ నిన్నమ్మిన వానికెన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఈశ్వరుడు, ఈశ్వరి, తల్లి జగన్మాత, జగజ్జనని. అమ్మా, నిన్ను నమ్మిన వానికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. భూమిని నమ్మిన వాళ్ళు ఉన్నారు. బాపట్ల పక్కనే సముద్రం. కడలిని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కడలిని నమ్మిన జాలరులు, మట్టిని నమ్మిన ఈ కర్షకులు, మాణిక్యాలు అత్యద్భుతమైనటువంటి ఆ సంపదలను పొంది జీవితాన్ని సంతోషంగా గడుపుకుంటూ ఉన్నారు. అదే చెప్తా ఉంది. నిన్నమ్మిన ఈశ్వరి. అమ్మా జగన్మాత, నీవు పరమేశ్వరుడితో కలిసి ఉన్నావు. మీరు అనాథులని నేను ఎరుగుదును. తల్లి, నేను ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నాను. హరిన్బతి చేయుమమ్మ. ఆ పరమేశ్వరుణ్ణి నాకు భర్తగా చేయమ్మా, ఆయన దర్శనాన్ని నాకు ప్రసాదించు తల్లి అని అడిగింది ఇద్దరిని కలిపి. ఎందుకంటే ఇద్దరు నిరంతరం కలిసే ఉంటారు. కలిసే నువ్వు అర్థం చేసుకోగలగాలి. కలిసే నువ్వు జీవితంలో దాన్ని ఆస్వాదించగలగాలి. కలిపే దాన్ని నువ్వు జీవితంలో వినియోగించగలగాలి, శక్తిని, పదార్థాన్ని. కాబట్టి ఆ సత్యం తెలిసిన ఆ అమ్మ నమ్మితి నా మనంబుల మేలు భజించదు కదమ్మా, మేము నమ్మిన వారికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ తల్లి అని వివరించింది మన కోసమే. ఇంకా ఆ పూజ అంతా కూడా సవ్యంగా గడిచింది. ఆ తర్వాత ఆ తల్లి, ఆ జగన్మాత ఇంకా మెల్లగా బయలుదేరి వస్తూ ఉన్నది. చాలా ధైర్యంతో ఉన్నది. చూస్తున్నది తలకాయ ఎత్తి. ఎక్కడ ఉన్నాడా పరమేశ్వరుడని. తండోపు తండాలుగా రాజులు ఉన్నారు, కానీ రావడంలా. ఇంకా మధ్యలో ఈయన నడవడం కోసము ఒక రాచమార్గం లాగా విడిచిపెట్టబడి ఉన్నది. అందులో మాత్రం ఎవరూ లేరు. ఇంకా ఈ పక్కనంతా కూడా జనసందోహాలు విచ్చల విడిగా ఉన్నారు. పెద్ద పెద్ద మేషాలతో, గొప్ప ఆభరణాలు ధరించి, ధనుర్బాణాలు ధరించి, శస్త్రాస్త్రాలు ధరించి రాజులంతా కూడా నిలబడి ఉన్నారు. ఆమె మా వంక చూస్తే ఎంత బాగుండును అని భావన చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా, ఈ రాజులంతా కూడా ఆమె కంట్లో పడాలని ముందుకు వచ్చి వాళ్ళంతా అక్కడ తొక్కిసలాటగా ఉన్నది ఆ బాట అంతా కూడా. ఈ తల్లి ఎవరి కోసం వెతుకుతున్నదో
ఆ పరమేశ్వరుడు రథంతో కూడా కలిసి చక్కని తీయని చల్లని 4 గొప్ప హయములను పూంచినటువంటి గుర్రములను పూంచినటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప రథంతో ఆ మార్గంలోనే కనిపించాడు పరమేశ్వరుడు. ఎలాగొచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దారిలో కనిపించాడు. ఒక్కసారి చూడటంతోనే ఆ రుక్మిణి తల్లికి ఈ శరీరం అంతా కూడా జల్లుమనిపించింది. ఎలా ఉన్నాడు, మూర్తి భవించిన సౌందర్యం, చంద్రబింబం కంటే కూడా ఇంకా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ ముఖ మండలము, ఆ సౌందర్యము చూసిన తర్వాత ఈమెకి ఆ మనోహరమైన రూపం నుంచి కన్ను తిప్పుకోలేకపోయింది, మరిచిపోయింది తానెవరో కూడా. ఇంకా చూస్తూ ఉన్నది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం. ఈ విధంగా ఉన్నాడు. కన్యన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీ రవేంద్రావలగ్న నవాంభోజదళాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్త నిబాహున్ చక్రి పీతాంబరన్ ఘనభూషాన్వితు గంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనం. ఆ జగన్మోహన స్వరూపమైన పరమేశ్వరుడు వచ్చి అక్కడ నిలబడేటప్పటికి ఈ తల్లికి ఇంకా ఏమి అర్థం కాల. గొప్ప గొప్ప బాహువులట, ఏనుగు తొండములు ఏ విధమైన మహాశక్తి సమన్వితంగా ఉంటాయో అంత గొప్ప బాహువులతో ఉన్నాడట. నల్లని నీలి మేఘంలాగా ఉన్నాడు. ఆ నవ్వు, ఆ చంద్రమండలాన్ని పోలినటువంటి ఆ ముఖము మనస్సుని ఇంకా కదలనివ్వడం లేదు. దేనికోసము నా మనస్సు ఎంత పెట్టినా ఆగడం లేదన్నదే ఆ పరమేశ్వరుని కృప దర్శనం జరిగిన తర్వాత దీన్ని ఎక్కడికి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు, అలా నిశ్చలమైపోయిందట. సర్వాంగే హరిచందనం, గొప్ప పరిమళంతో కూడిన గొప్ప స్వరూపంతో ఉన్నాడు. ఘనభూషాన్వితుడు గంభుకంఠుడు, గంభీరమైనటువంటి మేఘ గర్జనలాగా ఉన్నదట ఆయన కంఠము. ఆ విధంగా దర్శనమిచ్చేటప్పటికి ఇంకా ఈ తల్లికి నా జన్మ చరితార్థం అనుకున్నది. ఇంకా నాకు ఎటువంటి దుఃఖము, వేదన, అపశృతి నా జీవితంలో లేదనుకున్నది. కృష్ణ పరమేశ్వర చేకుని పొమ్ము వచ్చేదన్. ఆ తల్లి హృదయము అలాగే పలుకుతా ఉన్నది. పరమేశ్వరుడు చేయి చాపాడు. వెళ్ళి ఇంకా రెండవది ఆలోచించలా, ఇంకా ఏమి చెప్పలా. వెళ్ళి పరంధాముడి పాణిగ్రహణం హస్తాన్ని పట్టుకున్నది. వేగాల మీద పరమశక్తితో భూమి ఆకాశాలు ఏకమయ్యేటట్లుగా రథధ్వని వినిపిస్తూ ఉన్నది. శంఖాన్ని పూరించాడు పరమేశ్వరుడు. ఈయన కోసమే వచ్చినటువంటి ఇంకా ఈ మిగిలినటువంటి యదువీరులు ఉన్నారే వాళ్ళంతా, బలరాముడు వాళ్ళంతా కూడా శంఖాలు పూరించారు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న రాజులంతా కూడా భయభ్రాంతులైపోయారు. ఏం చెయ్యాలో తోచడం లేదు. వారు వచ్చింది కళ్యాణం కోసము, కానీ ఇక్కడ జరుగుతుంది సమరం, రాక్షస వివాహం. ఇంకా వాళ్ళంతా కూడా గబగబ వెళ్ళి విషయాన్ని వారికి చెప్పుకుని ఇంకా శూలాలు, ఆయుధాలు, ఈ రథాలు వీటన్నిటిని కూడా సవరించుకొని కృష్ణ పరమాత్ముడు వెంటబడ్డారు. ఊరి వెలుపల భయంకరమైన యుద్ధం జరిగింది. యదువీరులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళని చెండాడటం మొదలుపెట్టారు. ఒక్క వీరుడు కూడా మిగలడం లేదు. ప్రయత్నించిన వారంతా కూడా హతులైపోతా ఉన్నారు. చూశాడు చేదిరాజు, చూశాడు జరాసంధుడు, పౌండ్రక, వాసుదేవుడు, వీళ్ళంతా కూడా ఈయన వెంట ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ప్రయత్నం మానుకుని పలాయనం చిత్తగించారు. చాలా దూరం పారిపోయి అక్కడ కూర్చున్నారు. సింహాన్ని చూసిన ఈ దుప్పులు, లేళ్లు, ఈ వన్యమృగాలు ఎలా పారిపోతాయో ఆ విధంగా అడవి గడ్డం పడి పారిపోయారట. వెళ్ళి వీళ్ళందరూ ఒక దగ్గర చేరారు. ఇది అసంభవం అనుకున్నారు. ఆ పరాక్రమ విక్రమాన్ని చూసినటువంటి వీళ్ళకి ఇంకా గుండెలు నిలవల, శక్తి చాలల, మనస్సు ఆగల. ఇంకా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూల చేరారు. ఎట్లాగో ఒకడి దగ్గరికి ఒకడు వచ్చారు. ఇందాకటి వరకు విపరీతమైన ప్రలాపాలు పేలుతున్నాడే ఈ చేదిరాజు, ఇతడు దుఃఖం ఆపుకోలేకపోయాడు.
రూపాన్ని చూసిన తర్వాత ఇంకా ఆశలంతా కూడా వదులుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఈ తల్లిని తీసుకుని పరమేశ్వరుడు ఈ సకల సైన్య పరివారంతో కూడా ద్వారకా నగరంలో ప్రవేశించాడు. వస్తున్నాడని వార్త తెలిసింది. వెంటనే రంగవల్లులతోటి సకల వీధులు కూడా అలంకరించారు. అద్భుతమైనటువంటి ముగ్గులు పెట్టి స్త్రీలు పురుషులందరూ కూడా చక్కని దుస్తులు ధరించి పరమాత్ముడిని తోడ్కొని వచ్చారు. ఇంకా కళ్యాణము ద్వారకా నగరంలో జరిగింది. యథార్థమైనటువంటి కళ్యాణం. ఈ విషయము దశ దిశలా అందరికీ తెలిసింది. హరిగీత రఘున రుక్మిణి నరుదుగా కొని తెచ్చి పెండ్లి ఆడుట విని పుష్కర కృత్యమంచు వెరగందిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. అన్ని దిక్కులకు ఈ విషయం తెలిసింది. ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు పరమేశ్వరుడు చెయ్యగలిగాడు అనేటటువంటి దాన్ని తెలుసుకున్న వారై వాళ్ళందరూ కూడా ఆశ్చర్యము, ఆనందము, సంతోషము, భయము, వేదన, ఇది మనకు జరిగితే ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా జగతి మొత్తం కూడా భగవంతుని యొక్క అద్భుతత్వాన్ని తెలుసును. మనం కూడా ఈశ్వరుని యొక్క అద్భుతత్వాన్ని తెలిసి ఈ హృదయంలో నిలుపుకోగలగాలి. ఎవరంటే ఈ పరమేశ్వరుడు కువలయ రక్షా తత్పరుడు, కువలయదళ నీలవర్ణ కమల దేహుడు. కువలయం అంటే ఈ భూమి. ఈ భూమి మొత్తాన్ని కూడా రక్షించాలనే అద్భుతమైనటువంటి కంకణం కట్టుకున్నవాడు. కువలయ రక్షా తత్పర కువలయదళ నీలవర్ణ కోమల దేహ కువలయనాథ శిరోమణి. యథార్థానికి ఈ భూమి స్త్రీ అయితే ఆ భూదేవి, పరమేశ్వరుడు ఆమె నాథుడు. కువలయనాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత. అద్భుతమైన గొప్ప లక్షణములు కలిగిన వాడా ఈ భూమినాథుడా పరమేశ్వర పరంధామ అని జగతి మొత్తం కూడా భగవంతుడిని కొనియాడారట. సరసిజ నిబహస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్తలోక శుభకారి గురు బుధ జన పోషి ఘోర దైతేయ శోషి. ఎవరి అద్భుత వచనాలని జగతికి పరిచయం చేస్తారు అటువంటి ఆచార్యులను రక్షించేవాడు, మీ హృదయాలలో జ్ఞానాన్ని రక్షించేవాడు, సత్యాన్ని మనందరికీ పంచేవాడు ఆ పరమేశ్వరుడు, కృష్ణుడు, ఈశ్వరుడు, పరమ పావనమూర్తి, గోవిందుడు, అచ్యుతుడు, నారాయణుడు, ఈశ్వరుడు సత్య స్వరూపమై సత్యమై నిత్యమై మీకు అర్థమై మీ జీవితాన్ని సుఖవంతం చేయగాక. కృష్ణార్పణం భగవదార్పణం. ఈ గాథలు ఇవన్నీ కూడా అద్భుతమైన అంతరార్థాలతో ఉంటాయి. కాబట్టి అతి రహస్యం వైన హరిజన్మ కథనంబు మనుజుడెవడే నిమాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. నీ సంసార దుఃఖరాశి మొత్తం తొలగాలంటే పరమేశ్వరుణ్ణి యథావిధంగా శక్తి స్వరూపంగా అతడి యొక్క దివ్యత్వాన్ని యథాతథంగా గ్రహించగలగాలి. గ్రహించి దాన్ని జీవితంలో వినియోగించగలగాలి. నువ్వు చేస్తున్న ఈ అద్భుత అతి రహస్యమైన కార్యము పక్కవాడికి కూడా తెలియదు. అతడు జ్ఞానస్వరూపుడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ జ్ఞానము కన్నా అతి పవిత్రమైన వస్తువు ఈ జగతిలో లేదు. భగవంతుని స్వరూపమే జ్ఞానమని తెలిసి ఈ అదృశ్య స్వరూపము అతడేనని తెలిసి నీ జీవితంలో దానిని పట్టి వినియోగించడం ద్వారా సమస్త శక్తులు నీకు సంప్రాప్తమవుతాయి. క్షీర భావనారాయణ స్వామిని నమస్కరించి ఇంకా సభ ముగిద్దాము. లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్బనిజేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదాబ్జంబుల పంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్రేక్షణ శ్రీ భావనారాయణ. కృష్ణార్పణం భగవదార్పణం.